హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వరూపద స్మార్ట్. ఈరోజు వచ్చేసి నేను ఈ క్రాక్ జాక్ బిస్కెట్స్తో కేక్ చేస్తున్నాను. చాలా ఉండిపోయాయండి బిస్కెట్లు ఇంట్లో, అవి మా పిల్లలు తిన్నారు. అందుకనేసి ఇంకా అవి ఏం చేయాలా అని ఆలోచించి ఇలా కేక్ చేద్దామని డిసైడ్ అయ్యాను. తిన్నప్పుడు అన్నీ తెచ్చుకోవడం ఎందుకు అంటారా, అవి తెచ్చుకోలేదండి. పక్కన ఆంటీ గారు వాళ్ళు వీళ్ళ పిల్లలు వెళ్ళినప్పుడల్లా ఇస్తూ ఉంటారనమాట. వీళ్ళేమో తెచ్చి ఇస్తారు తప్ప తినరు. ఇంకా అవి అలా ఉండిపోతున్నాయని అవి మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసేసాను. తర్వాత కావాల్సినంత షుగర్ పౌడర్ చేసుకుని అది కూడా యాడ్ చేసుకుని కొంచెంగా మిల్క్ యాడ్ చేసుకుంటూ కలుపుకుంటున్నానండి. మిల్క్ కూడా ఎక్కువే పడతాయి, ఎందుకంటే చాలా ప్యాకెట్స్ తీసుకున్నాను కదా బిస్కెట్స్. మనకి కొంచెం రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మిల్క్ యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం బేకింగ్ పౌడరు, ఇంకా వెనీలా ఎసెన్స్ ఉంటాయి, అది నా దగ్గర మిక్స్డ్ ఫ్రూట్ ఉంది, అది వేసుకున్నానండి. తర్వాత రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మౌల్డ్స్లో కానీ కేక్ పాన్లో కానీ వేసుకోవాలి. నా దగ్గర కప్ కేక్ మౌల్డ్స్ ఉన్నాయి, అందులో వేసేసి మళ్ళీ మధ్యలోనేమో మెల్టెడ్ చాక్లెట్ వేసానండి. అది వేసి మళ్ళీ పైన కూడా మళ్ళీ బ్యాటర్ వేసేసి ఒకసారి ట్యాప్ చేసుకుని ముందుగా ప్రీ హీట్ చేసుకున్న ప్రెషర్ కుక్కర్లో పెట్టేశాను. ఒక 20 మినిట్స్ ఉంచితే సరిపోతుందండి, బేక్ అయిపోతాయి మంచిగా. ఒకసారి టెస్ట్ చేసుకోవాలి, చాకు కానీ టూత్పిక్ కానీ ఏమనుకోకపోతుంటే మన రెడీ అయిపోయినట్టు. చాలా యమ్మీగా ఉన్నాయండి. లోపల చాక్లెట్ పెట్టాను కదా, మెల్టెడ్ చాక్లెట్, మా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు. ఇంకొంచెం బ్యాటర్ మిగిలితే ఇలా కేక్ పాన్లో వేసేసి ఓవెన్లో పెట్టేసానండి. ఒక 180 డిగ్రీస్లో. పైన టూటీ ఫ్రూటీ కూడా యాడ్ చేశాను. చాలా బాగుందండి. బిస్కెట్స్ తినలేదు కానీ కేక్ అయితే మాత్రం చాలా ఇష్టంగా తిన్నారు. డీమోల్డ్ చేసేసుకుని ఈ కేక్ కూడా తినేసాము. మీరు కూడా ఏదైనా ఇంట్లో బిస్కెట్స్ తినకుండా ఉంటే ఇలా ట్రై చేయండి, చాలా ఈజీగా అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, లైక్ కూడా చేయండి.